2015లో నాసా కమర్షియల్ స్పేస్ షిప్‌ను టెస్ట్ చేయడానికి నలుగురు ఆస్ట్రోనాట్‌ని సెలెక్ట్ చేసింది. అందులో ఒకరి పేరు మనం బాగా విని ఉంటాం. ఈ స్పేస్ షిప్స్ ఆస్ట్రోనాట్స్‌ని ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి తీసుకొని వెళ్తాయి. ఇందులో సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు స్టార్లైనర్ స్పేస్ షిప్‌ని టెస్ట్ చేయాల్సి ఉంటే, డగ్ హార్లిస్ మరియు బాబ్ బేకెన్ క్రూ డ్రాగన్ ని టెస్ట్ చేయడానికి సెలెక్ట్ చేశారు. అయితే 2020లో స్పేస్ ఎక్స్ కు సంబంధించిన క్రూ డ్రాగన్ ఆస్ట్రోనాట్స్ తో డెమో టెస్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. 2024 జూన్ 6 వచ్చేసరికి ఈ క్రూ డ్రాగన్ 8 సార్లు ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ స్టేషన్ కు తీసుకుపోవడమే కాకుండా సేఫ్ గా ఎర్త్ కి తిరిగి తీసుకొని వచ్చింది. కానీ సునీత విలియమ్స్ టెస్ట్ చేయాల్సిన స్టార్ లైనర్ మాత్రము స్పేస్ ఎక్స్ డెమో అయి 4 సంవత్సరాల తర్వాత క్రూ టెస్ట్ కి రెడీ అయింది. 6 జూన్ 2024 రోజున స్టార్ లైనర్ స్పేస్ లో తన మొదటి రోజు టెస్ట్ ని విజయవంతంగా ముగించుకొని రెండవ రోజు స్పేస్ స్టేషన్ కు డాక్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. స్పేస్ అనేది ఒక వింతైన ప్రపంచం. భూమి మీద ఉన్న గ్రావిటీ, ఎయిర్ అక్కడ ఉండదు. స్పేస్ గురించి తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండంత. స్పేస్ ప్రోగ్రాంలో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఫస్ట్ ఫ్లైట్ అన్నా టెస్ట్ ఫ్లైట్ అన్నా చాలా ప్రమాదకరం. నాసా అపోలో 1 విషయంలోనూ, రష్యా సోయూజ్ 1 యాక్సిడెంట్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా నాసా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగానే చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనాట్స్ ని క్రూ టెస్ట్ కి చూస్ చేసుకుంటుంది. సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు 2 సార్లు స్పేస్ స్టేషన్ కి వెళ్లి వచ్చారు. 330 రోజులకు పైగా స్పేస్ స్టేషన్ లో గడిపారు. స్టార్ లైనరు నడపడంలో ఎన్నో సంవత్సరాల ట్రైనింగ్ అయ్యింది ఈ రోజు కోసమే. స్పేస్ షిప్ కొన్ని గంటల ప్రయాణం తర్వాత స్పేస్ స్టేషన్ ని సమీపించింది. స్పేస్ స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు చేయాల్సిన కొన్ని టెస్ట్ చేస్తుంది. ర్యాపిడ్ గా థ్రస్టర్స్ ని ఫైర్ చేస్తుండగా మొదట ఒక థ్రస్టర్ ఫెయిల్ అయింది. స్పేస్ షిప్ లో ఒక్క థ్రస్టర్ ఫెయిల్ అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇంతకుముందు స్టార్ లైనర్ 2 డెమో టెస్ట్ లో ఏదో ఒక ప్రాబ్లం ను గుర్తించారు. ఫస్ట్ డెమో టెస్ట్ అయితే కంప్లీట్ గా ఫెయిల్ అయింది. అదీను ఒక సిల్లీ ప్రాబ్లం కారణంగా. ఫస్ట్ డెమో రోజు ఏమైందంటే, స్టార్ లైనర్ రాకెట్ సపరేట్ అయ్యాక తన థ్రస్టర్స్ ఫైర్ చేసుకొని ఐఎస్ఎస్ ని చేస్ చేయాలి. కానీ ఏమీ చేయకుండా జస్ట్ స్పేస్ లో అలా ఆగిపోయింది. కొన్ని నిమిషాలు కాదు, కొన్ని గంటలు ఆగిపోయింది. ప్రాబ్లం ఏంటా అని చూస్తే, స్టార్ లైనర్ లో టైం కరెక్ట్ గా సెట్ చేయలేదు. స్పేస్ స్టేషన్ టైంకి స్టార్ లైనర్ కరెక్ట్ గా క్యాలిబ్రేట్ అవ్వలేదు. టైం సెట్ చేసుకొని స్పేస్ స్టేషన్ ని చేస్ చేయడం మొదలెట్టినప్పుడు 8 గంటల పాటు లేట్ అయింది. టైం ని కవర్ చేసే క్రమంలో స్టార్ లైనర్ మొత్తం ఫ్యూయల్ ని బర్న్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు స్పేస్ స్టేషన్ ని చేరుకోగానే ఇంకో ప్రాబ్లం బయటపడింది. సాఫ్ట్వేర్ గ్లిచ్ కారణంగా ఇంజిన్స్ ఇష్టం వచ్చినట్టు ఫైర్ అవుతున్నాయని గమనించారు. క్యాప్సూల్ ఇంజిన్సే కాకుండా ట్రంక్ లో కూడా కంట్రోల్ లేకుండా ఇంజన్స్ ఫైర్ అవుతున్నాయని మిషన్ ని అబార్ట్ చేశారు. ఆ రోజు స్టార్ లైనర్ స్పేస్ స్టేషన్ కి డాక్ అవ్వకుండానే ఎర్త్ కి రిటర్న్ అయింది. 2 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ టెస్ట్ కి ప్రయత్నించింది. ఈసారి డాక్ అయింది, కానీ నాసా హీలియం లీక్ ని గుర్తించింది. ఈ 2 టెస్ట్లు మనుషులు లేకుండా జరిగినాయి కాబట్టి అంతగా సెన్సేషన్ అవ్వలేదు. కానీ ఈసారి స్పేస్ షిప్ లో ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. ఫెయిల్ అయింది ఒక్క థ్రస్టర్ అయినా భూమి మీద నాసా కంట్రోల్ రూమ్ లో ఒక కంగారు మొదలైంది. స్పేస్ షిప్ డాకింగ్ 2 ఇమాజినరీ లైన్స్ ద్వారా జరుగుతుంది. అవి ఆర్ బార్ మరియు వి బార్ ఆధారంగా ఐఎస్ఎస్ కి డాక్ అవుతుంది. ఆర్ బార్ అనేది రేడియస్, స్పేస్ షిప్ కి భూమికి మధ్య దూరం అయితే, వి బార్ అనేది ఒక వెలాసిటీ లైన్. స్పేస్ షిప్ చూడడానికి స్ట్రైట్ గా డాక్ అవుతున్నట్టు కనిపించిన అది ఒక కర్వ్ లో ఒక పాత్ ద్వారా డాక్ అవుతుంది. అప్పుడే ట్రజెక్టరీ కరెక్ట్ గా వచ్చి డాకింగ్ కరెక్ట్ గా అవుతుంది. స్టార్ లైనర్ వి బార్ ని చేరుకోగానే రెండవ థ్రస్టర్ ఫెయిల్ అయింది. ఇలా 2 థ్రస్టర్స్ ఫెయిల్ అవ్వడాన్ని సింగిల్ టాలరెన్స్ అంటారు.
అంటే ఇంకో థ్రస్టర్ ఫెయిల్ అయితే స్పేస్ షిప్కు 6 డైమెన్షన్ మూమెంటల్ ఫ్రీడమ్ ఉండదు. ఫ్లైట్ రూల్స్ ప్రకారం సింగిల్ ఫాల్ట్ టాలరెన్స్ స్టేజ్లో మిషన్ని అబార్ట్ చేయాలి. స్పేస్ స్టేషన్కి డాక్ అవ్వడం మానేసి తిరిగి భూమికి వెళ్ళిపోవాలి. కానీ నాసా ఈసారి ఫ్లైట్ రూల్స్ని బ్రేక్ చేసింది. ఫలితంగా స్టార్ లైనర్ ముందుకెళ్ళింది. ఎప్పుడైతే స్టార్ లైనర్ V-bar ఇన్సర్షన్కి ప్రయత్నిస్తుందో 3వ థ్రస్టర్ ఫెయిల్ అవుతుంది. ఇలా 3 థ్రస్టర్స్ ఫెయిల్ అవ్వడాన్ని జీరో టాలరెన్స్ అని అంటారు. అంటే 6 డైమెన్షన్ కంట్రోల్ ఇక స్టార్ లైన్ పై ఉండదు. క్రూ కెప్టెన్ అయిన బుచ్ విల్మోర్ ఫ్లైట్ కంట్రోల్ తీసుకొని మాన్యువల్ గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేయగానే ఇంకో థ్రస్టర్ ఫెయిల్ అయింది. మొత్తం 4 థ్రస్టర్స్ ఫెయిల్ అయ్యాయి. ఈ పరిస్థితిలో స్పేస్ షిప్ స్పేస్ స్టేషన్ కి డాక్ అయ్యే ఛాన్సే లేదు. తిరిగి భూమికి రావాల్సిందే. తిరిగి రావాలంటే ఎర్త్ రీఎంట్రీ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా స్పేస్ షిప్ జర్నీలోనే చాలా కష్టమైన పార్ట్ ఈ ఎర్త్ రీఎంట్రీ. స్పేస్ షిప్ ఎర్త్ వాతావరణంలో రీఎంట్రీ చేసినప్పుడు గంటకు 25,000 కిలోమీటర్ల వేగంతో భూమి మీద దిగుతుంది. అట్మాస్ఫియరిక్ ఫ్రిక్షన్ కారణంగా భూమి మీదకి దిగే వైపు 1500 డిగ్రీ సెల్సియస్ల వేడి గల ప్లాస్మా పుడుతుంది. ఈ ప్లాస్మా హీట్ ని తట్టుకోవడానికి స్పేస్ షిప్ కు ముందు భాగం వైపు థర్మల్ షీట్స్ అమర్చబడి ఉంటాయి. షిప్ ని కరెక్ట్ పొజిషన్ లో ఉంచాలి. అప్పుడే థర్మల్ షీట్స్ స్పేస్ షిప్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతాయి. షిప్ ను పొజిషన్ లో ఉంచడానికి థ్రస్టర్స్ పనిచేయడం చాలా అవసరం. ఇలా క్రూ టెస్ట్ లో 4 థ్రస్టర్స్ ఫెయిల్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి. 4 థ్రస్టర్స్ పని చేయకుండా స్పేస్ షిప్ ని నడపడం చాలా కష్టం. అది కాకుండా స్పేస్ స్టేషన్తో పాటు స్పేస్ షిప్ గంటకు 25,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ రొటేట్ అవుతుంది. ఈ క్రమంలో 2 దూరంగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఆర్బిటల్ డైనమిక్స్ ప్రకారము డాకింగ్ అయ్యేటప్పుడు కింద ఉన్న స్పేస్ షిప్ వేగం స్పేస్ స్టేషన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. బుచ్ విల్మోర్ మాన్యువల్ గా డ్రైవ్ చేస్తూ స్పేస్ షిప్ స్పేస్ స్టేషన్ కి దూరంగా వెళ్లకుండా చాలా కేర్ఫుల్ గా ఫ్లైట్ ని కంట్రోల్ చేస్తున్నాడు. కానీ 4 థ్రస్టర్స్ పని చేయకపోవడం అంటే పెద్ద ప్రాబ్లమే. ఇప్పుడు వాళ్లకు ఉన్న ఆప్షన్ ఒక్కటే, కంప్యూటర్ ని రీస్టార్ట్ చేయాలి. కంప్యూటర్ ని రీస్టార్ట్ చేయడానికి హ్యాండ్స్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అంటే బుచ్ విల్మోర్ డ్రైవింగ్ ఆపేయాలి. అప్పుడు కంప్యూటర్ రీస్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ గా డాక్ అవుతుంది. అంటే బుచ్ విల్మోర్ కి మాన్యువల్ గా డ్రైవ్ చేసే ఆప్షన్ ఉండదు. కంప్యూటర్ రీస్టార్ట్ అయ్యి థ్రస్టర్స్ పనిచేయకపోతే స్పేస్ స్టేషన్ తో గుద్దుకునే ఛాన్స్ ఉంది. కానీ లక్కీగా 4 థ్రస్టర్స్ రీసెట్ అయ్యాయి. కానీ ఇంకో థ్రస్టర్ ఆగిపోయింది, కొత్త థ్రస్టర్. అప్పుడు మళ్ళీ విల్మోర్ మాన్యువల్ గా కంట్రోల్ తీసుకొని డ్రైవ్ చేసి డాక్ చేయించాడు. ఇది అంతా జరగడానికి 2.5 గంటల టైం పట్టింది. ఆ 2.5 గంటలు స్పేస్ స్టేషన్ కి డాక్ అయ్యే వరకు ఒక సస్పెన్స్ వాతావరణం. డాక్ అవగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాసా కంట్రోల్ రూమ్ లో, స్టార్ లైనర్ కంట్రోల్ రూమ్ లోను ఒక సంతోషకర వాతావరణం. సునీతా విలియమ్స్ స్పేస్ స్టేషన్ లో ఎంటర్ అయ్యాక చిన్న పిల్లల కేరింతలు కొడుతూ సంతోషంగా తేలుతూ డాన్స్ చేయడం చూసే ఉంటారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీతా విలియమ్స్ 3వసారి స్పేస్ స్టేషన్ కి ఎంట్రీ చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని చెప్పారు. సెకండ్ డే మళ్ళీ ఇంజన్స్ చెక్ చేయడానికి స్టార్ లైనర్ లోకి వెళ్లారు. అప్పుడు హీలియం లీక్ ని గుర్తించారు. ఆక్సిజన్ వాల్వ్స్ కంప్రెస్ అయ్యి హీలియం లీక్ అవుతుందని తెలుసుకున్నాక స్టార్ లైనర్ ఎంటీగా ఎర్త్ కి పంపించారు. సర్ప్రైజింగ్ గా సేఫ్ గా ల్యాండ్ అయింది. ఈసారే కాదు, స్టార్ లైనర్ స్పేస్ నుండి రిటర్న్ అయిన ప్రతిసారి ఎర్త్ పై సేఫ్ గా ల్యాండ్ అయింది. కేవలం డాకింగ్ లోనే ప్రాబ్లం వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చేయడానికి నెలలు పడుతుంది. మానిటైజేషన్ గురించి ఆలోచించకుండా వీడియోస్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చంద్రయాన్ పైన వీడియో చేశాం. 3D అంటేనే మోడలింగ్, స్ట్రక్చరింగ్, యానిమేషన్ అంటూ ఎన్నో దశలు ఉంటాయి. మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి ఫైనాన్షియల్ హెల్ప్ అవసరం. ప్లీజ్ సపోర్ట్ us ఫైనాన్షియల్లీ.